దేశవ్యాప్తంగా జెన్జీ తరం అలానే యువత కేంద్ర ప్రభుత్వంపై చేసిన రివోల్ట్, మోడీ అజేయుడు, మోడీని అధికారం నుండి దించడం అసాధ్యం అనే ఒక ఇల్యూషన్ను బ్రేక్ చేసిందా? కాక్రోచ్ ఉద్యమంతో మోడీ ప్రభుత్వం ఇక రికవర్ అవ్వలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా? బలమైన సోషల్ మీడియా ఛానళ్లు, ఇతర ప్రాపగాండా వ్యవస్థల ద్వారా ప్రతిపక్షాలు, మోడీ వ్యతిరేక శక్తులపై ఇన్నాళ్లు విజృంభించిన బీజేపీకి ప్రస్తుతం ఆ ఏరియాలో కూడా పట్టు కోల్పోయే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం దేశంలో ఉన్న 3 జనరేషన్స్ అయిన మిలీనియల్స్, జెన్జీ అలానే జెన్ ఆల్ఫాను ఎందుకు ఆకర్షించలేకపోయింది? ఆకర్షించకపోగా ఈ హార్డ్ కోర్ హిందుత్వ భావజాలం బీజేపీకి వచ్చే 30 ఏళ్లలో కౌంటర్ ప్రొడక్టివ్గా ఎలా మారబోతోంది? దేశంలో ఆర్థిక పరిస్థితులు, సామాన్యుడి కష్టాలు బీజేపీపై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి ఎలాంటి పునాదులు వేశాయి? తరం మారింది, ఆలోచనలు మారుతున్నాయి. జెన్జీ ఉద్యమం ఒక్క విద్యాశాఖ మంత్రి పదవినే ప్రభావితం చేయలేదు, దేశ భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. దేశంలో 35 ఏళ్ల లోపు యువత యొక్క పాపులేషన్ దాదాపు 65%. అంటే 146 కోట్ల జనాభాలో 95 కోట్ల మంది దాదాపు 35 ఏళ్ల లోపు వారే. వీరిలో ఇప్పటికీ ఓటు అర్హత లేని వారు దాదాపు 46 కోట్ల మంది. అంటే వీరిని జెన్ ఆల్ఫా తరంగా పిలుచుకోవాలి. వీరికి ఓటు హక్కు లేనప్పటికీ వీరి మీద జెన్జీ అలానే మిలీనియల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అధికంగా ఉంది. ముఖ్యంగా వీరిది ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అని చెప్పాలి. గత నెల రోజులుగా జరిగిన ఉద్యమం కేవలం జంతర్ మంతర్లో మాత్రమే జరగలేదు, అంతకంటే ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజల్లో భావోద్వేగాలను ప్రేరేపించింది. మోడీ ఒక అజేయుడు, మోడీని ఎన్నికల్లో ఓడించడం అటుంచితే ప్రతిపక్షాలు అతడి ఇమేజ్ను తగ్గించే ఏ ప్రయత్నము ఫలించదు అనే స్థాయిలో ఇప్పటి వరకు దేశ రాజకీయ పరిస్థితులను చూసాం. మోడీపై వచ్చే విమర్శలు, ప్రభుత్వంపై జరిగిన పోరాటాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం చూసాం. సిఏఏ, ఎన్ఆర్సీ, రైతు ఉద్యమాలు, 370 ఆర్టికల్ను రద్దు చేయటం, మణిపూర్ అల్లర్లు, లడాఖ్కు స్వయం ప్రతిపత్తిపై జరిగిన పోరాటాల వెనుక దేశ విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయని ప్రచారం చేయడం ద్వారా దేశంలో మెజారిటీ ప్రజలు అలానే హిందువులను కన్సాలిడేట్ చేసుకుంది బీజేపీ. కాక్రోచ్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి ఆ పార్టీ ప్రతినిధులు అలానే సోనం వాంగ్చుక్తో చర్చలు ప్రారంభించే వరకు ఇలాంటి ప్రచారాలే కొనసాగాయి. కానీ దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలు ఒక్కొక్కటిగా సామాన్యుడిని కాటేస్తున్న కారణంగా యువత టిపికల్ బీజేపీ నెరేటివ్స్ను నమ్మలేదు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత దేశ యువత రోడ్డెక్కింది. లాఠీ దెబ్బలు, కేసులకు కూడా బెదరకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వారి పోరాటం కొనసాగింది. ఇది గత 12 ఏళ్లలో మోడీకి నైతికంగా ఎదురైన తొలి పరాజయంగానే భావించాలి. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేవలం పైకి కనపడుతున్న ఒక కారణం మాత్రమే. కానీ ఈ ఉద్యమం వెనుక మోడీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా నలిగిపోతున్న సామాన్యుల కష్టాలున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పతనావస్థకు చేరుకోవటం, దాని పర్యవసానాలు ప్రజలను నేరుగా ఇంపాక్ట్ చేయటం ప్రారంభమైన క్రమంలోనే ఈ ఉద్యమం దేశం మొత్తాన్ని కదిలించింది. నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవటం ఇప్పటికిప్పుడు ప్రారంభం కాలేదు, 10 ఏళ్ల క్రితమే ఇందుకు బీజాలు పడ్డాయి. మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్థిక వ్యవస్థలో డొల్లతనాన్ని, అంకెలను కన్సీల్ చేస్తూ వచ్చింది. ప్రజలకు ఏం జరుగుతుందో తెలియకుండా మీడియా ప్రాపగాండా వ్యవస్థల ద్వారా దేశం వెలిగిపోతోందంటూ ప్రజలను మ్యానిపులేట్ చేయగలిగింది. ఎక్కడా రిపేర్ చేసే ప్రయత్నం చేయకుండా ఈ పతనం కంటిన్యూ అయ్యేలా తమ విధానాలను కొనసాగించింది. అల్టిమేట్గా ఈ ఎకనామిక్ క్రైసిస్ ముఖ్యంగా యువతకు జీవితం యొక్క హార్ష్ రియాలిటీని నాకడైస్తూ చూడగలిగేలా చేసింది. నిరుద్యోగానికి సంబంధించిన కొన్ని లెక్కలు దేశ భవిష్యత్తుపై ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. రాబోయే ఎకనామిక్ కొలాప్స్కు ఒక ఇండికేటర్లా కనిపిస్తున్నాయి. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25 ఏళ్లలోపు యువత దాదాపు 40% మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. 29 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగం 20%గా ఉంది. దేశంలోని నిరుద్యోగుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దాదాపు 67% మంది ఉన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో నిరుద్యోగ సమస్య సామాన్య కుటుంబాలను పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం మన దేశ యువత కులం, మతం, ప్రాంతం, జాతి ఇలాంటి భావోద్వేగాలన్నిటినీ దాటుకొని రోడ్డెక్కి పోరాటాలు చేయడానికి ఇదే ప్రధాన కారణం. 1975లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ మొదలుపెట్టిన ఉద్యమాన్ని భుజానికెత్తుకుంది కూడా నాటి యువతరమే. ఈ ఉద్యమం నాటి యువతతో పాటు ఇంకా అప్పటికి ఓటు హక్కు రాని చిన్నారుల మీద కూడా కాంగ్రెస్ పట్ల వ్యతిరేక ఆలోచనలు పెరిగేలా ప్రభావం చూపింది. నాటి యువత, చిన్నారులే ప్రస్తుతం మిడిల్ ఏజ్డ్ అలానే సీనియర్ సిటిజన్ ఓటింగ్ గ్రూప్స్గా 1990ల నుండి కాంగ్రెస్ పతనానికి ఓట్లు వేస్తూ వచ్చారు. 2014 నుండి బీజేపీ వరుస విజయాల్లో దేశంలోని మిడిల్ క్లాస్ సొసైటీ ముఖ్య పాత్ర పోషించింది. జేపీ మూవ్మెంట్ ఒక ఎన్నికను మాత్రమే ప్రభావితం చేయలేదు,
అనేక మంది నేతలను కూడా ప్రొడ్యూస్ చేసింది. దాదాపు 50 ఏళ్ల దేశ రాజకీయాల మీద ప్రభావం చూపింది. ప్రస్తుత కాక్రోచ్ ఉద్యమం తాలూకా ఇంటెన్సిటీ ప్రస్తుతానికి కాన్స్పీషియస్గా కనపడకపోవచ్చు, కానీ ఈ ఉద్యమం 3 తరాల యువత ఆలోచనలను కూడా ప్రభావితం చేయబోతోంది. ఈ విషయంలో నాటి జేపీ మూమెంట్కు ఇప్పటి కాక్రోచ్ మూమెంట్కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. నాటి జేపీ మూమెంట్ ఇందిరాగాంధీ కల్ట్ ఆఫ్ పర్సనాలిటీకి వ్యతిరేకంగా జరిగితే, నేటి ఉద్యమం మోడీ కల్ట్ ఆఫ్ పర్సనాలిటీకి, అలానే దాన్ని ఫ్యూయల్ చేస్తున్న హార్డ్ కోర్ హిందుత్వ ఐడియాలజీ, మితిమీరిన జాతీయవాదంపై జరుగుతోంది. ఈ 2 ఉద్యమాలను కూడా ప్రధానంగా హిందీ హార్ట్లాండ్ స్టేట్స్ అయిన బీహార్, యూపీలోని నిరుద్యోగులే భుజాన మోశారు. కాక్రోచ్ ఉద్యమం మొదలుపెట్టింది అభిజిత్ దీప్కే అనే ఒక మరాఠా యువకుడైనప్పటికీ, ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న వారిలో అత్యధికులు యూపీ, బీహార్ యువతే. ఈ ఉద్యమానికి సంబంధించి మనం ఇంకొక ఆస్పెక్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే బీజేపీ డౌన్ఫాల్లో మీడియా సంస్థలు, అలానే బీజేపీ ఐటీ సెల్ పాత్ర. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 158. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ర్యాంకులు కూడా ఇండియా కంటే ఈ విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాయి. దేశంలో వ్యవస్థలు పతనావస్థకు చేరుకోవడానికి, అలానే ప్రజలు రియల్ ఇష్యూస్ కాకుండా భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం మన దేశంలో మీడియా సంస్థలన్నీ అధికార పార్టీలకు అమ్ముడుపోవటం. ఒక దేశం ప్రజాస్వామ్య దేశం అని పేపర్ మీద ఉన్నప్పటికీ ఆ దేశంలో పరిస్థితులను బట్టే అది నిజంగా ప్రజాస్వామ్య దేశమా కాదా అని ఖచ్చితంగా చెప్పగలం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే 4 పిల్లర్స్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ వ్యవస్థలతో పాటు ఈ 4వ పిల్లరే అత్యంత ముఖ్యమైన పిల్లర్ మీడియా. ప్రస్తుతం జాతీయ మీడియా ఛానళ్లు ప్రజా సమస్యలను, ఆర్థికంగా దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను ప్రజలకు వివరించడం కానీ, అలర్ట్ చేసి ప్రభుత్వాలపై ప్రెజర్ బిల్డ్ చేయడం వంటి కనీస బాధ్యతను కూడా మర్చిపోయాయి. జాతీయ మీడియా ఛానళ్లే కాకుండా ప్రాంతీయ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక ప్రయోజనాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు? సామాన్యుడికి న్యాయం చేసేలా ప్రభుత్వంపై ప్రెజర్ బిల్డ్ చేసేది ఎవరు? ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నించే కొద్దీ మీడియా సంస్థలు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు భయపడుతూ రిపోర్టింగ్ చేసే పరిస్థితులు మన దేశంలో ప్రస్తుతం చూడొచ్చు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు 158వ స్థానానికి పడిపోవటం దేశ వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతోంది. యువతలో ఈ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని పెంచడంలో మీడియా ఛానళ్ల పాత్ర చాలా కీలకం. మోడీ ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుడిపై ఒక్కసారిగా భారం మోపలేదు. క్రమక్రమంగా సామాన్యుడి బతుకును అవసాన దశకు తీసుకొచ్చాయి. ఈ ప్రాసెస్లో సామాన్యుడిపై తట్టుకోగలిగిన స్థాయిలో భారం పడిన ప్రతిసారి మీడియా, బీజేపీ ఐటీ సెల్ ఈ కష్టానికి ప్రభుత్వ నిర్ణయం కారణం కాదు, అంతర్జాతీయ పరిస్థితులు కారణమంటూ దేశం కోసం భరించాలి అంటూ ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం చేశాయి. సామాన్యుడి కష్టంలో కూడా దేశభక్తిని వెతుక్కోవాలి అంటూ ప్రజలకు హితబోధ చేశాయి. కానీ ప్రస్తుతం సామాన్యుడు తాను ఎదుర్కొంటున్న కష్టాలకు కారణం కర్మఫలం లేదా అంతర్జాతీయ పరిస్థితులు కాదు, మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, మీడియా సంస్థలకు మేలు చేయడం, నేతలకు దోచిపెడుతూ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునే క్రమంలో తనపై భారం పడుతోందని బలంగా నమ్ముతున్నాడు. ముస్లింలను బూచీగా చూపెడుతూ మతాన్ని రక్షించుకోవడమే దేశ సమస్యల కన్నా ప్రధానమైన అంశమని నడుపుతున్న ప్రచారాలు యువత ఏవగించుకునే స్థాయికి చేరుకున్నాయి. ఒక మనిషి బక్క చిక్కిపోయి తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నప్పుడు నీకు మతం కావాలా, లేదా తినడానికి తిండి కావాలా, ఉండటానికి చోటు, అలానే వేసుకోవటానికి బట్టలు కావాలా అంటే అతని నుంచి వచ్చే సమాధానం ఖచ్చితంగా మతం అయితే అవదు. ఎందుకంటే తినడానికి తిండి లేకపోతే మనిషి అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత యువతకు చేసుకోవడానికి ఒక ఉద్యోగం ఉండటం ప్రాథమిక అవసరం. ఆ ఉద్యోగం లేని పక్షంలో అతను మతం కన్నా ఉద్యోగం కోసమే పోరాటం మొదలు పెడతాడు. ప్రస్తుతం బీజేపీ హిందువులు ప్రమాదంలో ఉన్నారు, దేశం ప్రమాదంలో ఉంది అనే నెరేటివ్స్ పసలేని ప్రచారాలుగా మిగిలిపోయాయి. ఈ కాక్రోచ్ ఉద్యమం సాగిన తీరు అందుకు ఒక ఉదాహరణ. ముఖ్యంగా యువత రేషనల్గా, లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టింది, ప్రశ్నించడం మొదలుపెట్టింది. కులం, మతం, పార్టీలు, భావజాలాలు ఇలాంటి సూపర్ఫిషియల్ ఇష్యూస్ స్థానంలో రియల్ ఇష్యూస్ అయిన నిరుద్యోగం, విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు వంటి అంశాలు యువతకు ప్రియారిటీ ఇష్యూస్గా మారాయి. యువత ఆలోచన విధానంలో వచ్చిన ఈ మార్పును బీజేపీ అనుకూల మీడియా సంస్థలు, బీజేపీ ఐటీ సెల్ గ్రహించలేకపోవడంలో స్పష్టమైన వైఫల్యం కనపడుతోంది. ప్రస్తుత కాక్రోచ్ ఉద్యమం కేవలం జంజీ ఉద్యమమా? మరి 30 ఏళ్లు దాటిన మిలీనియల్స్ పాత్ర ఏంటి? నిజానికి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపింది ఖచ్చితంగా జంజీ తరమే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. జంతర్ మంతర్, పాట్నా, ముంబై, కోల్కతాలో ఇంకా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు చూస్తే ఆ నిరసనల్లో పాల్గొన్న వారు అత్యధికులు 30 ఏళ్లలోపు యువతే. క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగంతో తలపడ్డానికి వారికి అపారమైన శక్తి ఉంటుంది. కుటుంబం, భార్యా పిల్లలు, కేసులు ఇలాంటి బ్యాగేజ్ అయితే వాళ్ళ మీద ఉండదు. ప్రభుత్వాలు సజావుగా సాగాలంటే ఏ వర్గమైతే రోడ్డు ఎక్కకూడదో ఆ వర్గమే సరిగ్గా రోడ్డు ఎక్కింది. కానీ
వీరొక్కరే ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో పోరాటం చేయగలరా అంటే ఖచ్చితంగా కాదు. వీరికి దేశవ్యాప్తంగా నైతికంగా మద్దతు ఇచ్చే మరో తరం కావాలి. ఉద్యమాన్ని ఆర్థికంగా పోషించడానికి డబ్బులు సమకూరాలి. జంజీ తరాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు ఓ దిశానిర్దేశం జరగాలి. ఇలాంటి ఓ ప్రధాన పాత్రను పోషించిన తరం మిలీనియల్స్, అంటే ప్రధానంగా 30 ఏళ్ల నుండి 40 ఏళ్లలోపు యువత. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న యువతకు ఆన్లైన్ యాప్స్ జొమాటో, స్విగ్గీ ద్వారా మిగిలిపోయే స్థాయిలో ఫుడ్ ఆర్డర్ చేయటం, డొనేషన్లు పంపటం, సోషల్ మీడియాలో తమ వాయిస్ను బలంగా వినిపించడం ద్వారా మిలీనియల్స్ ఈ ఉద్యమానికి అవసరమైన ఇంధనాన్ని సమకూర్చారు. రాబోయే 30-40 ఏళ్లలో ఈ రెండు తరాలే మిడిల్ ఏజ్డ్ అలానే సీనియర్ సిటిజన్స్గా జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఆర్థికంగా, సామాజికంగా అలానే స్వేచ్ఛతో, సౌభాగ్యాలతో బ్రతకగలిగిన పరిస్థితులను క్రియేట్ చేసుకునే బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. ఆర్థికంగా, సామాజికంగా ప్రమాదపు అంచుల్లోకి వెళ్తున్న భారత్ను తిరిగి శాంతి, సౌభాగ్యం వైపు నడిపించే బాధ్యత ఈ రెండు తరాలు తీసుకున్నాయని ఈ జంజీ కాక్రోచ్ ఉద్యమం నిరూపించింది. వీరి పోరాటం, చైతన్యంతో నిండిన ఆలోచనలు జెన్ ఆల్ఫాతో పాటు మధ్య వయస్కులు, వృద్ధులను కూడా కదిలించాయి. బీజేపీ పరిపాలన, మూల సిద్ధాంతాలు, దేశానికి చేసిన నష్టాన్ని నేరుగా చూసిన ఈ రెండు తరాలు సమీప భవిష్యత్తులో బీజేపీకి ఓటు వేసేందుకు భయపడే పరిస్థితులను కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వాలను నిలదీసే స్వేచ్ఛ, పరిపాలనలో జవాబుదారీతనం, విభజన లేని సమాజమే ప్రామాణికంగా ఇకపై దేశ రాజకీయాలు మారబోతున్నాయి. సరిగ్గా ఈ 3 సూత్రాలే రాబోయే ఎన్నికలను కూడా ప్రభావితం చేయబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.